హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఏపీఎంసీ యార్డ్ యశ్వంత్పూర్ మార్కెట్లో ఉల్లి, వెల్లుల్లి, ఆలు, అల్లం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. దాంతోపాటు మార్కెట్కి ఎలా రావాలని మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు. ఫ్రెండ్స్, ఈ మార్కెట్ యశ్వంత్పూర్, బెంగళూరులోని యశ్వంత్పూర్ మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. మెట్రో స్టేషన్ నుంచి వెనకాలే కొబ్బరికాయల మార్కెట్, దాన్ని ఆనుకునే ఉల్లిపాయల మార్కెట్ ఉంటుందన్నమాట. మెట్రోలో వచ్చేవాళ్ళు యశ్వంత్పూర్ స్టేషన్లో దిగిన వెంటనే మార్కెట్ లోపలికి వచ్చేయచ్చు. అలాగే రైల్వే స్టేషన్ కూడా యశ్వంత్పూర్ దగ్గరే. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకు మెట్రో స్టేషన్ ఉంటుంది. ఆ మెట్రో స్టేషన్ ద్వారా మార్కెట్ లోపలికి అయితే వచ్చేయచ్చు ఫ్రెండ్స్. బస్ స్టాప్లో కూడా యశ్వంత్పూర్ బస్ స్టాప్, ఆర్ఎంసీ యార్డ్, యశ్వంత్పూర్ మార్కెట్ అంటే ఆపుతారనమాట. మార్కెట్ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. చూడండి, ఈ ఉల్లిపాయలు అయితే 1400 పలికింది ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవి నాటి ఉల్లిపాయలు, సన్నవన్నమాట. మనం సాంబార్లో అలాంటి వాటల్లో వాడతాం కదా, అలాగే కట్ చేయకుండా. అవి ఫినిషింగ్ అయితే లేదు, కానీ క్వాలిటీ బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి 1600 అంట 50 కిలోలకి. ఇవి రేట్ కాస్త ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇవి దొరకవన్నమాట ఈ మధ్య. చాలా మెడిసిన్కి వెళ్ళిపోతుంది. ఇది చూడండి, ఇక్కడ కూడా యాక్షన్ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇవి 750 రూపాయలు పలికింది. చూద్దాం రండి. యాక్షన్ టైంలో మనుషులు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. వీడియో తీయడం సరిగ్గా కుదరలేదు యాక్షన్ జరిగేదాన్ని. అయినా ట్రై చేద్దాం రండి, చూద్దాము కుదురుతుంది. ఇవి 750 రూపాయలు ఫ్రెండ్స్. బాగున్నాయి, కాకపోతే సైజు కాస్త చిన్నవి. క్వాలిటీ అయితే బాగున్నాయి. ఏర్లు కాస్త ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అంటే కోసే ముందు నీళ్ళు పెట్టినట్టున్నారు. మామూలుగా ఉల్లిపాయలు కోసే సమయంలో, అంటే పంట తీసే సమయంలో నీరు తక్కువగా పెడతారనమాట. ఎక్కువగా పెడితే వేర్లు వస్తాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి 2-3 పాయలు ఉంటాయి కదా, అలాంటివి. ఇవి 1400 ఫ్రెండ్స్. ఇవి మీడియం సైజు, మంచి క్వాలిటీ అన్నమాట. ఇవి బాగున్నాయి. 1400 ఫ్రెండ్స్ 50 కిలోలకి. ఇవి చూడండి 1250, సేమ్ సైజు, కాకపోతే క్వాలిటీ కాస్త తక్కువ ఉన్నాయన్నమాట. అలాగే చిన్న సైజు కూడా మిక్స్ ఉన్నాయి దీంతో. ఇది కూడా 750 రూపాయలు పలికింది ఫ్రెండ్స్. ఇంతకుముందు యాక్షన్ జరిగింది. చూడండి, ఇవన్నీ ఇంకా యాక్షన్ జరగలేదు. కొనేవాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీడియో తీయలేకపోతా ఉన్నాను, చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే యాక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు కొనడానికి ముందుగా ముట్టేసి ఉంటారనమాట యాక్షనర్కి. మనం అక్కడికి వెళ్ళి వీడియో తీయాలి తప్పుకోండి అంటే బాగుండదు కదా. సో అందుకే ఫ్రెండ్స్, చాలామంది సప్లై చేస్తారా అని అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. మేము సప్లై చేయం ఫ్రెండ్స్. కావాలంటే మీరు మార్కెట్కి వస్తే ఎలా కొనాలి, ఏ దగ్గర ఐటెం తక్కువ ఉంది, అది వర్తా కాదా అని అయితే మేము దగ్గరుండి కొనిపిస్తామన్నమాట. ఆ హెల్ప్ అయితే చేయగలను ఫ్రెండ్స్. మేమైతే సప్లై చేయము. అలాగే ఇంకొంతమంది కమిషన్ గురించి అడుగుతా ఉన్నారు. ఇక్కడ 6% ట్రేడింగ్ ఏజెంట్ కమిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మిగతా ఎటువంటి ఛార్జీలు ఉండవు. అలాగే కూలీల గురించి అడిగారు. చిన్న ఆటోలకైతే 15 రూపీస్ తీసుకుంటారు బస్తా తీసేయడానికి. అలాగే పెద్ద లారీలు, టెంపోలకైతే 20 రూపాయలు తీసుకుంటారు. ఏ షాప్లో కొన్నా కూలీ అక్కడే ఉంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇది తెల్లుల్లిపాయలు అన్నమాట. ఇవి ఇండియాలో ఎక్కువ వాడరు, ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇవి 1150 రూపాయలు అన్నమాట. 1150 రూపాయలు, మంచి ఉన్నాయి క్వాలిటీ. ఇదే ఐటెం ఎర్రుల్లిపాయల్లో అయితే మనకి 1400 ఉంది దాదాపు. చూడండి, ఇవి మాత్రం 1140 రూపాయలే. ఎందుకంటే మార్కెట్లో ఇవి ఎవరు కొనరు ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ చేస్తారు. మార్కెట్కి చాలా తక్కువగా వస్తాయన్నమాట. మీరు మార్కెట్ మొత్తం ఎతికిన 300-400 బస్తాలు మాత్రమే ఉంటాయి. అదే మనకి నార్మల్ ఉల్లిపాయలు ఎర్రవైతే దాదాపు 80,000-90,000 బస్తాలు వస్తాయన్నమాట రోజుకి. ఇవి చూడండి 1250 రూపాయలు. ఇవి 1400 అన్నమాట. బాగున్నాయి ఇవి కాస్త. ఇవి 1300.
ఈ క్వాలిటీ బాగున్నాయి, కాకపోతే ఫినిషింగ్ లేదన్నమాట. ఇవి 1250 రూపాయలు, సైజ్ చిన్నవి. ఇవి చూడండి, ఇవి 1100, ఇంకాస్త తక్కువ క్వాలిటీ తక్కువ సైజు అనమాట. ఇలా క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి చూడండి, 21 బస్తాలు ఉన్నాయంట 33వ నంబర్లో. ఇక్కడ యాక్షన్ జరుగుతూ ఉంది. వీడియో తీయడం కుదురుతుందేమో, రండి ఫ్రెండ్స్ చూద్దాము. కుదరలేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో యాక్షన్ జరుగుతూ ఉంది చూడండి. యాక్షన్ అయిన వెంటనే అవి కింద పోసినవన్నీ తీసి కుట్టేస్తారు ఫ్రెండ్స్. ఎవరైనా కొనాలంటే మీరు 8:30 లోపు మార్కెట్కి వచ్చి ఉంటే యాక్షన్లో ఈజీగా పాల్గొనొచ్చు. 9:30కి మార్కెట్ మొత్తం అయిపోతుందన్నమాట. ఉల్లిపాయలన్నీ ఖాళీ అయిపోతాయి. ఏవైనా ఉంటే షాపుల ముందర పోసుంటారనమాట కుప్పల్లాగా, అవి కొనొచ్చు. ఇవి చూడండి, 1400 ఇటు పక్కనున్నవి, ఇవి అటుపక్కన్నవి 1550 రూపాయలంట. వాయిస్ క్లారిటీ యాక్షన్ అయిపోయింది చాలా. ಅಯ್ಯಪ್ಪ 200 ರೂಪಾಯಿ ಸಾವಿರದ 250 ಯಾರಿಗಾರಿಗಪ್ಪ 50 రూపాయలు పలికింది ఫ్రెండ్స్. అది చూడండి, బాగున్నాయి కదా. 1250 రూపాయలు ఫ్రెండ్స్ ఇవి. మీరు ఇంకా ఒక బస్తా శాంపిల్ పెట్టుకుంటారంటే ఇంకా కావాలంటే ఈరోజు అయితే ఉల్లిపాయలు మీడియం సైజ్వి 1200, 1300 అలా ఉన్నాయి ఫ్రెండ్స్. మంచివి అయితే 1400 నుంచి 1600 వరకు ఉన్నాయి. ఇవి చూడండి, 1350 రూపాయలు, సైజ్ చిన్నవి అయిన క్వాలిటీ చాలా బాగున్నాయి. మీకు మార్కెట్లో వస్తే మీకు 900కు కూడా 50 కిలోలు దొరుకుతాయి ఫ్రెండ్స్. కాకపోతే సైజులున్న క్వాలిటీ ఉండదు. ఇక్కడ ఇంకో యాక్షన్ జరుగుతూ ఉంది. $1600 పలికింది ఫ్రెండ్స్. ఆ క్వాలిటీకి 1600 అంటే చాలా ఎక్కువ. అదే ఫ్రెండ్స్, మార్కెట్ టైమింగ్స్లో వస్తే మీకు తక్కువకు దొరుకుతాయి. లేట్ అయిపోతే అలా ఎక్కువ కొనాల్సి వస్తుంది. ఆక్షన్లో ఏవైనా అమ్ముడుపోను ఉంటే ఇలా కుప్పలు పోసుంటారనమాట షాప్ ముందు. ఇప్పుడు 9:45 అయింది టైము. చూడండి, ఇవన్నీ కుప్పలు పోసారు మార్కెట్ ముందు. ఇవి వాళ్ళు చెప్పిన రేటుకి మనం కొనాలన్నమాట. నచ్చితే కొనొచ్చు, లేకపోతే పోవచ్చు. ఇవి చూడండి, 1100 చెప్తా ఉన్నారు. వేర్లు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాం కదా, పంట తీసేటప్పుడు నీళ్ళు ఎక్కువగా పెడితే ఇలా వేర్లు వచ్చి ఉంటాయన్నమాట. అలాగే కట్ చేయకుండా కూడా తీసుకొచ్చేస్తారు కొంతమంది. మామూలుగా పంట తీసేటప్పుడు పైన పిలకలు, కింద వేర్లు అన్నీ కట్ చేసి తీసుకొస్తే రేట్ ఎక్కువగా పలుకుతుందన్నమాట. ఇవన్నీ యాక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా యాక్షన్ ఉంటే, మనుషులు ఎక్కువ మంది ఉంటే యాక్షన్ వదులుతారు టైం అయిపోయినా కానీ. ఒకవేళ ఒకరు ఇద్దరు ఉంటే యాక్షన్ వదలరన్నమాట. వాళ్ళు చెప్పిన రేటుకి కొనాలి. చూడండి, ఇవన్నీ యాక్షన్ అయిపోయి తీసేస్తూ ఉన్నారు. మీరు 10:30 తర్వాత వస్తే మీకైతే ఉల్లిపాయలు దొరకడం కష్టమే ఫ్రెండ్స్. మార్నింగ్ రండి. అలాగే కొంతమంది కమెంట్ పెడతా ఉన్నారు ఫ్రెండ్స్, మిగతా వీడియోలు చేయండి అని. అంటే వెజిటేబుల్స్, పూల మార్కెట్, కొబ్బరి బొండాల మార్కెట్, చింతపండు మార్కెట్, ముఖ్యంగా మన సబ్స్క్రైబర్ దుర్యోధన ఒకరు. అవన్నీ చేసిన వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, స్క్రీన్ మీద కనపడుతున్నవి 50 కిలోలకు 1250 రూపాయలు ఫ్రెండ్స్. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇటు పక్కన ఉన్నవి 1250 రూపాయలు, రెండు కలిసిపోయి ఉన్నాయన్నమాట. చూడండి, ఇవే 1250 రూపాయలు 50 కిలోలకి. ರೂಪಾಯಿ
ఇవైతే 1400 పలికింది ఫ్రెండ్స్. ఐటమ్ బాగుంది. సైజ్ కూడా కాస్త పెద్దగా ఉన్నాయి. రెస్టారెంట్ క్వాలిటీ అన్నమాట. క్వాలిటీ కూడా బాగున్నాయి. 1400 పలికింది. వెల్లుల్లి మార్కెట్‌కి వెళ్దాం రండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ పెట్టండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. చూడండి ఇవి రూ. 80 అన్నమాట. వెల్లుల్లి బాగున్నాయి. మీడియం సైజు మంచి క్వాలిటీ కొత్తవివి. ఇవి చూడండి కాస్త పాతవి. ఇవి రూ. 85 కిలోకి. వెల్లుల్లికి ఆక్షన్ ఉండదు ఫ్రెండ్స్. మనం కేజీల లెక్కన కొనాల్సిందే. చూడండి ఫ్రెండ్స్ ఇది రూ. 87 చెప్పారు. పాతవి చాలా బాగున్నాయి. పెద్ద సైజు. కిలో రూ. 87 అన్నమాట. ఇక్కడ ఇంకో సంచి ఉంది. ఇది చూద్దాం రండి. ఇవి సైజు కాస్త చిన్నవి. రూ. 70 చెప్పారు. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి రూ. 50 మాత్రమే. ఇది రూ. 65 అంట ఫ్రెండ్స్. పాతవి కాస్త ఆరినట్టున్నాయి. మీకు క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి చూడండి పొట్టంతా తీసేసినవి. ఇవి రూ. 100 అంట కిలో. ఇవి ఎవరైనా కావాలంటే కొనొచ్చు ఫ్రెండ్స్. ఇవి 2 కిలోలు 3 కిలోలు కూడా ఇస్తారు. ఇవి అక్కడ పనిచేసే వాళ్ళు చేసి పెట్టుంటారనమాట కొని. మీరు కావాలంటే 2 కిలోలు 3 కిలోలు కూడా కొనొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది రేట్లు కనుక్కుందాము. చూడండి ఇది రూ. 80 పాతవి పెద్ద వెల్లుల్లి. అవి 85 ఇంకాస్త బాగున్నాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి రూ. 50. ఇవి క్వాలిటీ అంత బాలేదు ఫ్రెండ్స్. అటుపక్కనున్నవైతే రూ. 60. ఇది రూ. 55. ఇవి రూ. 48 అంట. చిన్నవి పాతవన్నమాట. క్వాలిటీ అంత తక్కువగా ఉంది. సంచిలో ఉండేది రూ. 85 ఫ్రెండ్స్. ఇవి చూడండి ఇవి రూ. 50 మాత్రమే. చిన్నవన్నమాట. ఇవి రూ. 65 ఫ్రెండ్స్ కిలోకి వెల్లుల్లి. ఫ్రెండ్స్ వెల్లుల్లి చైనా నుంచి వస్తుందా ఇండియాదా అని అడిగారు. ఇక్కడికి ఇంపోర్టెడ్ ఐటమ్ అయితే రాదు ఫ్రెండ్స్. మొత్తం మన ఇండియా రైతులు పండించినవే. ఇవన్నీ చూడండి 80-60 మధ్యలో వస్తే మీకు మంచి క్వాలిటీ వెల్లుల్లి దొరుకుతుంది. సైజు బట్టి కొత్తది, పాతది అలా. ఇది చూడండి ఫ్రెండ్స్ 85 ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ. ఇవన్నీ తక్కువగా ఉంటాయన్నమాట. ఒకదాని తక్కువ ఒకటి క్వాలిటీ బట్టి. ఇక్కడ మనకు పొటాటో మార్కెట్‌కి వెళ్ళే దారిలో ఇలా షాప్స్ ఉంటాయన్నమాట. మీరు కిలో, 2 కిలోలు ఇంటికి కావాలంటే కొనుక్కోవచ్చన్నమాట. మార్కెట్ మీద ఓ రూ. 5, 10 ఎక్కువుంటాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్ 60, 65, 70 ఇది 80, 85 ఇలా ఉన్నాయి వెల్లుల్లి రేటు. మీరెంత కావాల్సినా కొనొచ్చు ఫ్రెండ్స్. కిలోల లెక్కన, బస్తాల లెక్కన అలా. యాక్షన్ అయితే ఉండదు. కిలోల లెక్కన ఇస్తారు. ఇవి చూడండి రూ. 90 ఐటమ్ ఉంది దీంతో. ఇది రూ. 90 ఫ్రెండ్స్ పాతవి. అల్లం అయితే 60 కిలోలకు చెప్తారనమాట. క్వాలిటీ బట్టి 1300 నుంచి 1800 వరకు ఉంది. రండి పొటాటో మార్కెట్ చూద్దాము. చూడండి ఇవన్నీ 850, 900 మధ్యలో ఉన్నాయి ఫ్రెండ్స్. 750 నుంచి 900 మధ్యలో. క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది. చూడండి ఇవన్నీ వెల్లుల్లిపాయలు. వీటిల్లో 90 నుంచి 40 రూపాయల వరకు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇది రూ. 650 అనమాట 50 కిలోలకి. మార్నింగ్ వస్తే యాక్షన్ ఉంటుంది. రెడ్ పొటాటో 800 ఇది మీడియం సైజు. మార్నింగ్ టైంలో వస్తే యాక్షన్ ఉంటుంది. యాక్షన్‌లో కొనొచ్చు. తర్వాత వస్తే మనం వాళ్ళు చెప్పిన రేట్ ఇచ్చి కొనాలనమాట. ఓ 10, 20 రూపాయలు బస్తా మీద బార్గెయిన్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ చేయలేమనమాట. 700, 800, 900 అలా ఉంది. ఈ మధ్య ఈ రెడ్ పొటాటో మార్కెట్‌లో చాలా ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంక పొటాటో 50 కిలోలకు చెప్తారు ఫ్రెండ్స్ రేటు. మనకి యాక్షన్ కూడా ఉంటుంది మార్నింగ్ 8:30 నుంచి 9:30 వరకు. ఆ పైన కొనేవాళ్ళు తగ్గిపోతారు కాబట్టి ఉండవు. చూడండి ఇవి మన లోకల్‌వి చిన్న బంగాళదుంపలు. ఇవి 650 ఇవి 800 ఫ్రెండ్స్ పెద్ద సైజు క్వాలిటీ బాగున్నాయి. ఇవి రూ. 850 ఫ్రెండ్స్ చిప్స్ గడ్డలు. ఇవి చూడండి ఇవి ఆగ్రా గడ్డలని ఉంటారనమాట ఇవి. 750, 800, 850, 800 అలా ఉన్నాయి. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇలా సంచేసి ఉంటే ఆ ఐటెమ్ ఖాళీ అయిపోయిందనమాట. ఇవి 3 కుప్పలు ఖాళీ అయిపోయాయి. 3 800కి ఇచ్చేశారంట. చూడండి ఫస్ట్‌దైతే చాలా బాగుంది. లారీ కిందనుంది. మొత్తం ఖాళీ అయిపోయాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్ రూ. 680 క్వాలిటీ లేదు పాతవన్నమాట. ముడుచుకుపోయున్నాయి ఇవి. ఇవి రూ. 700 ఫ్రెండ్స్ కాస్త ఫ్రెష్‌గా ఉన్నాయి. ఫ్రెండ్స్ మీకు వీడియోలో ఒకలాగా నేరుగా ఒకలాగా కనపడుతుంది. సో అందుకే ఐటమ్ అలా ఉంటుంది. ఇవి చూడండి రెడ్ పొటాటో మళ్ళీ
800 అంట 50 కిలోలకి. అటుపక్కన ఉన్నది 750 రూపాయలు. అవి ఇంకా కాస్త రెడ్‌గా ఉన్నాయి. ఇవి మన లోకల్ ఫ్రెండ్స్, పెద్ద ఐటెము 800 అన్నారు. ఇవి చూడండి 650, క్వాలిటీ లేదు. ఇవి 700, చిన్నగా ఉన్న రేట్ ఎక్కువ. ఇవన్నీ మీకు పొటాటోస్ 900 నుంచి 600 మధ్యలో దొరికేస్తాయి ఫ్రెండ్స్. ఎవరైనా కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు. ఇంకా అల్లం అయితే 60 కేజీలకు ఉంటుంది ఫ్రెండ్స్. అల్లం కూడా యాక్షన్ ఉండదు. 60 కిలోలకు రేట్ చెప్తారనమాట. మనకి ఎర్రల్లం అయితే 1400 నుంచి 1800 మధ్యలో ఉంది. చూడండి మేము కావాలంటే ఒక కస్టమర్‌కి ఓ 10 బస్తాలు కొన్నాము. 60 కిలోలనమాట. ఇది కాస్త ఇది చూడండి, ఇది పాత అల్లం అనమాట. ఎండిపోయింది. ఇది ఊరికే ఇచ్చారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 1600 60 కిలోలకి. ఇది 1200. ఈ కలర్ మీద డిఫరెన్స్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది. మీకు 1100, 1200కి కూడా 60 కిలోలు ఇస్తారు. ఇలా ఎర్రల్లం అయితే కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది 1600 ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది 1200 ఫ్రెండ్స్. రెండు ఒకలాగే ఉన్నాయి. కాకపోతే కలర్‌లో డిఫరెన్షియేషన్ ఉంటుందనమాట. ఇది మేము కొన్న అల్లం అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా 10 బస్తాలు అవి. ఇది చూడండి, ఇది 1400 అంట. నల్ల మట్టిలో పెరిగిన అల్లం ఇది. ఇది ఇంకో షాప్‌లో అల్లం ఫ్రెండ్స్. 1200 అంట 60 కిలోలకి. ఫ్రెండ్స్ మీరు మార్కెట్‌లోకి 8:30 నుంచి 9:30 లోపు వచ్చేయాలనమాట. మీరేదైనా నిర్ణయాలు తీసుకుంటే తొందరగా తీసుకోవాలనమాట. ఆలస్యం చేస్తే ఆశాభంగం అన్నట్టు వేరే వాళ్ళు కొనేస్తారు. ఓ 50, 100 ఎక్కువైనా కొనేయాల్సిందే అనమాట బస్తా. ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఇంకొకరు కొనేస్తారనమాట. అలాగే ఎవరైనా బండ్లు తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడ బాగా డ్రైవింగ్ వచ్చుంటేనే తీసుకురండి ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంటుంది. చాలా జాగ్రత్తగా నడపాలి బళ్ళిక్కడ. స్కిల్‌ఫుల్ డ్రైవర్స్ ఉంటేనే లోపలికి తీసుకురండి. లేదంటే ఓ 12, 1 గంట అలా తీసుకొచ్చి మీ ఐటెమ్ తీసుకెళ్ళండి. మార్కెట్ ఖాళీ అవుతుంది. చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఇవన్నీ రైతులు తీసుకొచ్చి పెట్టినవనమాట అమ్ముకోవడానికి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.